బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తయినా కూడా ఆ గొడవలు మాత్రం ఇంకా సద్దుమణగడం లేదు. ఈ సీజన్ పూర్తయిన తర్వాత పలువురు అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేయగా ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత గందరగోళంగా తయారైంది. పలువురు వ్యక్తులు ఇదే సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో అమర్తో పాటు ఆయన అమ్మ, భార్య కూడా ఉన్నారు. దీంతో పాటు కొన్ని ఆర్టీసీ బస్సులు అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ సహా పలువురిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ తనపై జరిగిన దాడి అంశంపై మొదటిసారి స్పందించాడు. ఈ క్రమంలో అమర్దీప్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ పాదాభివందనాలు. తనను ఇప్పటి వరకు ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. నేను గెలవలేను అనుకునే క్రమంలోనే ఇక్కడి వరకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కానీ తన కారు అద్దాలు పగలగొట్టి బయటకు రారా చూసుకుందాం, నీ అంత చూస్తానని పలువురు అన్నారని గుర్తు చేశారు. ఇది తనకు చాలా బాధ కలిగించిందని వెల్లడించారు. అంతేకాదు తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చూసుకోవచ్చునని అన్నారు. తనకు భయం లేదని, ఎవరికి భయపడాల్సిన పని లేదని అన్నారు. మా ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉన్నారు. వాళ్ళు పక్కన ఉన్న సమయంలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుండేదని అన్నారు. కారు అద్దాలు పగలగొట్టిన క్రమంలో అద్దం సీసాలు తన అమ్మ, భార్యకు తగిలాయని చెప్పారు. ప్రస్తుతం వారికి ఏం జరగలేదు, కానీ ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని అన్నారు. తనపై కోపం ఉంటే తిట్టండి, పడతాను, కమెంట్లు కూడా చేయండి, చూస్తాను, కానీ తన కుటుంబం జోలికి మాత్రం రావద్దునని సూచించారు. తనకు ఆనందం లేకుండా చేశారని అమర్దీప్ వాపోయారు. అమర్దీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.